హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పడుకురాను. అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అన్న సముద్రంలో రొయ్యల వేట ఎలా చేస్తారు, మీరు ఎలా లాగుతారు వలది, ఎలా వేస్తారన్నది ఒక ఫుల్ వీడియో తీసి పెట్టాను అని అడిగినారు. మన వాళ్ళందరి కోసం నేనైతే ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. నా చేతిలో ఏంటని చూస్తున్నారు, అది అట్టోపాస్. దాన్ని మేము ఎరకండ కూడా అంటాం. అదైతే ప్రాణంతో ఉందన్నమాట. చూపిస్తాను చూడండి. అయితే దాన్ని నేను ఒక డోర్ పైన పెడతాను. అది ఎలా కదులుతుందో, ప్రాణంతో ఉన్నప్పుడు అలా కదులుతుంది, వాటర్లో కూడా సేమ్ అలా ఉంటుంది. అయితే మేము ఏటకు వచ్చిన తర్వాత క్లైమేట్ మొత్తం మారిపోయింది. సముద్రంలోకి ఎవరు ఏటకు కూడా రాలేదు. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు. మేము ఒకరు వచ్చామన్నమాట. అయితే మేము వల ఎలా వేస్తాం, ఎలా లాగుతాం, మాకు ఏం పడతాయి అన్నది కూడా చూపిస్తాను చూడండి. అయితే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన అకౌంట్ ఫాలో కొట్టండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. చూడండి, అయితే మనం తూరు ముడేస్తున్నాం అనమాట. తూరు అంటే మొత్తం రొయ్యలు మొత్తం అక్కడికి వస్తాయన్నమాట. చేపలైనా రొయ్యలైనా ఏదైనా కానీ అది గట్టిగా ముడేయాలి. లేదంటే అది ఊడిందంటే మొత్తం మనకి పడ్డ సరుకు మొత్తం మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది మళ్ళీ ఎలా ఇప్పాలి, దాంట్లోంచి మేము ఎలా వేస్తాం అది కూడా చూపిస్తాను చూడండి. మనోడైతే ముడేసాడు, నేనైతే డ్రైవింగ్లోకి వెళ్తున్నా. చూడండి వల కూడా ఎలా వేస్తాం అన్నది చూపిస్తాను. అయితే ఇంజిన్ వేసిన నేను, మనోడు వల అయితే సముద్రంలో పడేస్తాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం అయితే ఇంజిన్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. తుఫాను కారణంగా ఎవరు రాలేదు, కానీ సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మనమైతే వల అయితే పడేసాం. చూస్తున్నారు కదా, వల అయితే జాగ్రత్తగా పడేయాలి. ఎందుకంటే వల ఏదైనా తగులుకుంటే మళ్ళీ చిరిగిపోద్ది, మళ్ళీ వల మొత్తం లాగాలి. సముద్రంలో చాలా ఎక్కువైతే తాబేళ్ళు అయితే వచ్చేసినాయి. గుడ్లు పెట్టడానికైనా ఒడ్డుకు వచ్చేసాయి అనుకుంటా. అవి వల మొత్తం పీకేస్తున్నాయి వలలో దూరేసి. వలేసిన తర్వాత 2 తాళ్ళు సమానంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే చూసారా, అది మెల ఉందన్నమాట. అలా మెల ఉంటే మెల పెట్టి పడికూడదు అనమాట. మామూలుగా మెల ఉంటే ఏమవుదో మనం ఇప్పేసి మళ్ళీ కట్టుకోవాలి. మేమైతే ఇంజిన్ న్యూట్రల్లో పెట్టామన్నమాట. మనోడైతే కట్టేశాడు. అది చూడండి పడేస్తాను 2 శాట్లు. ఇప్పుడు మళ్ళీ అవి సముద్రంలోకి వేసేయాలి. అయితే సముద్రంలో పడేసాం. ఇప్పుడు మనం సముద్రంలో పడేసిన తర్వాత అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, కిందకి. చూడండి తాడు కూడా ఎలా వెళ్తుందో అటు ఇటును. తాడు కూడా అంటే మేము సరి కొలుచుకొని తాడు వేస్తాం అనమాట. తాడు కూడా 2 పక్కల సమానంగా కట్టుకోవాలి. ఎగాదిగా ఉంటే మాత్రం రొయ్యలు పడవు. మళ్ళీ మనం తాళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి. అంటే తాళ్ళు ఏమైనా ముడడ్డాయా లేదని. ముడేది పడితే మాత్రం చిక్కడిపోతాయి. మా ఓడైతే డాన్స్ చేస్తున్నాడు చూడండి. మా ఓడైతే రింగులకి వెళ్తాడు. ప్రజెంట్ రింగులో చేపలు లేక మాతో అయితే ఆటకు వచ్చాడు. వల అయితే మనం ఒక గంట సేపు అలా ఇంజన్ మీద లాగించిన తర్వాత మళ్ళీ వల అయితే లాగడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, తాళ్ళు లాగిన తర్వాత బల్లలు లాగాలి. బల్లలు లాగిన తర్వాత వల వస్తుంది అనమాట. తాళ్ళు అయితే చాలా బరువుగా వస్తాయి, ఎందుకంటే అవి మనం సముద్రంలోకి వేసాం కదా 2 బల్లలు. దానివల్ల అయితే అది కిందకి వెళ్తాయి అన్నమాట. కిందకి వెళ్ళి ఆ భూమి పైనుంచి వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ మోళ్ళు బోట్లు మునిగిపోయి ఉంటాయి కదా, అవి తగులుకొని చాలా ఇబ్బంది పడిపోతాం మేము. ప్రజెంట్ అయితే ఏమీ లేదనమాట. వల ఆగిపోతే అది తగులుకున్నట్టు అనమాట, లేదంటే నార్మల్ అనమాట. మేమైతే తాళ్ళు లాగుతున్నాం. మనకైతే ముందు పాడు వచ్చిన పీతలు అనమాట. అవి కొన్ని కండాయిలు కొన్ని పీతలు వచ్చినాయి అనమాట. ఈ పాడు లాగిన తర్వాత ఏమొస్తాయి అన్నది చూడాలి. అయితే మనం లాగుతున్నాం చూడండి, చాలా బరువు వస్తాయి అవి, కానీ తప్పదన్నమాట, లాగాలి. కానీ సముద్రం వేట అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఎవరికైనా రావాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. 1 డే ఫిషింగ్కి రావాలనుకుంటే తీసుకెళ్తాను అనమాట నేను. సముద్రం వేట అయితే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే మొత్తం ఒక 4 మెంబర్స్ వచ్చినా అనమాట వేటకి. అందులో మా ఓడైతే కెమెరామ్యాన్లా వీడియో తీస్తున్నాడు. మేమైతే
చాటలు లాగుతున్నాను అనమాట. చాలా బరువు వస్తాయి దగ్గరికి వచ్చే కొలది. బోట్ చూసారు ఎలా ఊగుతుంది అటు ఇటు. గాలి తక్కువ ఉంది, దానివల్ల ఊగుతుంది అనమాట. ఎక్కువ ఉంటే ఇంకా ఎలా ఊగుతుందో చూడండి. తక్కువ ఉంటే అలా ఊగుతుందంటే, ఎక్కువ ఉంటే ఇంకా చాలా ఎక్కువ ఊగుతుంది బోటు. మనం దగ్గరికి లాగి కొలిది బరువు వస్తుంటుంది అనమాట. చూడండి, మేము మత్స్యకారులు తప్పదు, ఎంత బరువైనా లాగాలి. మాకు సముద్రమే ఇంకా జీవనాధారం. మాకు సముద్రం పైకి వెళ్తేనే కానీ తినడానికి ఉండదన్నమాట, లేదంటే వేరే పని చేయలేము. మాకు చిన్నతనం నుంచి సముద్రమే అలవాటు. మేమైతే నలుగురు వచ్చినాం అనమాట ఏటకి. మా ఓడైతే వీడియో తీస్తున్నాడు, మా తమ్ముడు, మా ఫ్రెండ్, ఇంకో మా అన్న అనమాట. వాళ్ళిద్దరూ, నేను ఒక సైడ్ లాగుతున్నా, వాళ్ళిద్దరూ లాగుతున్నారు అనమాట. కానీ దగ్గరికి వెళ్ళి కొలిది బరువు ఎక్కువ అవుతుంది. చూడండి, అవే బలలో మనం ఫస్ట్లో పడేసినాం కదా, చాలా బరువు ఉంటాయి అవి. అది ఆ పక్కన తగిలేసుకొని పైకి రావట్లేదు అనమాట నాకు. ఇవి స్పీడ్ బోట్స్, సోనా బోట్స్ ఉంటాయి కదా, అవి అయితే దాంట్లోకి మిషన్లు ఉంటాయి అన్నమాట లాగేవి. మనకి మిషన్లు ఉండవు, మనం చేతుల మీదే లాగాలి. కానీ మాకు ఇలాగే నచ్చుతుంది, ఎందుకంటే మాకు చేతుల మీద కొద్దిగా బాగుంటుంది అనమాట. మిషన్ ఉంటే మాకు దిగడానికి, మా ఫిషింగ్ హార్బర్లో దిగడానికి బాగోదన్నమాట. బోట్లు ఎక్కువ, దానివల్ల అది ఇది గుద్దేసుకొని ఇరిగిపోతాయి. చూడండి, చాట్లు వచ్చిన తర్వాత వల్ల అయితే లాగుతున్నాం మేము. అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సింకాన్ అనేది డ్రైవింగ్ చేస్తున్నాం కదా, దానికి తగులుకుంటే మళ్ళీ కింద దిగాలి. అందుకని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అక్కడ. వాటర్ చూసారా, కింద ఉన్న వాళ్ళు ఎలా కనబడుతుందో వాటర్లో. అలా రెండు పక్కల పట్టుకొని లాగాలి. దగ్గరికి లాగి కొలిది మనకి రొయ్యలు కానీ, చేపలు కానీ, పీతలు కానీ ఏమైనా వస్తే అందులోకి దులుపుతూ వెళ్ళాలి. చూడండి, వల ఇసుకలోకి వెళ్ళిన తర్వాత వలకున్న ఇసుక చూసారా, బాడది భూమిపై నుంచి వస్తుంది. సముద్రంలో అయితే తాబేళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి తాబేలు పడిందేమో అనుకుంటున్నాను నేను. మనకి వల అయితే చిదిగిపోయింది ఒక సైడ్ని, అది మీకు కనబడట్లేదు క్లారిటీగా, ఎందుకంటే వల మొత్తం బాడైపోయింది కదా. దానివల్ల చెప్పాను కదా తాబేలు ఒకటి దూరిందని. అదిగో తాబేలు తనంతట తానే వల పీకేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సముద్రంలో తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి వచ్చినాయి అనమాట ఒడ్డుకి. సామాజికంగా రావన్నమాట తాబేళ్ళు, ఎప్పుడైనా కానీ వస్తాయి గుడ్లు పెట్టడానికి. చూసారు కదా ఓటు అంటే ఓగు ఎలా వస్తుందో. తాబేలు కూడా వెళ్ళిపోయింది, అక్కడైతే వల పీకేసింది అటు సైడు. చూపిస్తాను లాస్ట్లో. మనకైతే కొన్ని కొన్ని చేపలు వస్తున్నాయి, మనమైతే దులుపుతున్నాం. మేమైతే తాబేలు పడితే మాత్రం ఏ హాని జరగకుండా మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తాం. ఎందుకంటే మా తాతల నుంచి మేము తాబేళ్ళు అయితే ఏ హాని జరగకుండానే చూసుకుంటాం అనమాట. కొందరైతే తాబేళ్ళు అయితే చంపేస్తారు, మా సైడ్ అంటే ఎవరు చంపరనమాట. ఫస్ట్లో ముడేసాం కదా మనం, అదే అనమాట. చూస్తున్నారు కదా మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రొయ్యలు పడ్డాయో పైకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే బాడీ ఇసుక పెట్టేద్ది అనమాట ఎక్కువ. అటు ఇటు మా ఓడు నేను కడుగుతున్నాం. మూటలు ఆగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రాదనమాట. అందులో చాలా ఎక్కువ ఉన్నాయి, మీకు తక్కువలో కనబడవచ్చేమో, ఎక్కువ అవి మాకు. మేమైతే దాన్ని ఒక సైడ్ కట్టేసి ఇంకో సైడ్ ముగ్గురు లాగుతాం అనమాట. అలా అంటే మాకు సింపుల్గా ఉంటుంది అనమాట లాగడానికి కూడా. బోర్డు చూసారా ఎలా అవుతుందో. మనం ఏమైనా సరుకు పడినప్పుడు చాలా కంగారు ఉండాలి, ఎందుకంటే వల లాగేసిన తర్వాత మళ్ళీ వల వేయడానికే చూడాలి ఎక్కువ శాతం.
ఎందుకంటే టైం చాలా విలువైంది కదా. చూడండి, మూట అయితే మా ముగ్గురికి రావట్లేదు. మూట అయితే పైకి లాగాను. మనం ఫస్ట్లో ఎలా ముడేసామో దాన్ని అలాగే ఇప్పాలి. చూడండి, అయితే నేనైతే ఇప్పుతున్నా. దాన్ని ఇప్పిన తర్వాత మేము అక్కడ ఒక కాయింతలు వేసాం కదా, అందులో వేస్తాము. చూడండి, మనకు వల ఇది ఎలా పీకేసింది అన్నది కూడా చూపిస్తాను. వల పీకిన వల్ల మళ్ళీ మనం పలకెట్టుకొని మళ్ళీ వేసేయాలి వల. లేదనుకుంటే వేరే వాళ్ళు ఉంటే ఆ వల తీసుకోవాలి. మా ఓడి చూడండి ఆ చివరిని వల అయితే పలకెడుతున్నాడు అనమాట. ఎక్కువైతే మన కార్లు అయితే ఎక్కువ వచ్చినాయి. అందులో రైలు కూడా ఉన్నాయి. రైలు వచ్చి ఒక 20 కేజీల్లో ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మూట పంపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వల వేయడానికి ఆ తూరు మళ్ళీ ముడేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వలకి సింకులు పడ్డాయి, అంటే వల చిరిగిపోయింది కదా, అది మళ్ళీ మనం పలకెట్టాలన్నమాట. పలకెట్టేసి మళ్ళీ వల వేసేయాలి. ఇప్పుడు మనమైతే చాలా స్పీడ్గా ఉంటాం అనమాట సముద్ర వేటలో. మా తమ్ముడైతే కీసిపెట్టి తీసాడనమాట. తీసి దాన్ని సముద్రంలో పడేద్దామని చూస్తున్నాడు. దాన్ని మేము తినం, కానీ సముద్రంలోనే పడేస్తాం. అదైతే ప్రాణంతోనే ఉంది, చూస్తున్నారు కదా. మా ఓడైతే పడేసాడు సముద్రంలో. అయితే చిరిగిపోయిన వాళ్ళని మనం మళ్ళీ కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ వల వేస్తాం. అయితే వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.